ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ అండి ఈ మధ్య, ఎంతమంది ట్రైన్ యాక్సిడెంట్లో మరణిస్తున్నారు, ఎన్ని విపత్తులు. ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన మనల్ని సజీవుడిగా ఉంచాడు. సజీవుగా ఉన్న వాళ్ళు చెప్పండి. మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క అద్భుతం. ఏంటండి, అటు బంగ్లాదేశ్లో నెమ్మది లేదు, ఇంగ్లాండ్లో నెమ్మది లేదు, రోడ్ల మీద భయంకరంగా బతుకుతున్నారు ప్రజలు. అటు కాశ్మీర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో వరదలు ఉన్నాయి, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగి ఎంత ఇల్లులు అసలు అడ్రస్ లేదంట అక్కడ ఇల్లులు, అవన్నీ వాళ్ళ ఫ్యామిలీస్ ఇల్లులు, మనుషులు లేరు అక్కడ, అసలు ఏమైపోయారు, కొట్టుకుపోయారు మొత్తం. ఇక్కడే మన దేశంలో జరిగే సంగతులు. మనం వాళ్ళ ఆరోగ్యంగా దేవుని మందిరంలో ఆనందంగా కూర్చున్నామంటే నీకోసం ఏదో ఒక పని ఉంది, నిన్ను సిద్ధపరుచుకున్న పని నీ ద్వారా ఇంకా అవ్వలేదు. కానీ మన పని మనం ఆయన వచ్చేలోగా మనం ముగించాలి.